జరిగిందంతా చక్రి ద్వారా తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మహా. ఇదంతా నీకోసమే చేశానమ్మా అని ప్రతాప్ అనేసరికి, ఇంత క్రూరంగా ఎలా మారిపోయావు నాన్నా? నా కోసం ఇంకో ప్రాణం తీస్తావా? ఇలాంటి మనిషి పెంపకంలో నేను పెరిగానా? మీరు కోరుకున్నది జరిగేందుకు ఎంతకైనా దిగజారుతారా అని ప్రతాప్ని చీకొడుతుంది మహా. ఆది మధ్యలోకి వస్తుంటే, నువ్వు కూడా ఆడ రాక్షసత్వాన్ని పంచుకున్నావు కదా అని మహా అంటూ ఉంటుంది. నాన్న చేసింది కరెక్టే, లేకపోతే వీడంతా వీడి బతికెంత, వీడు నాన్నతో ఛాలెంజ్ చేస్తాడా? అందుకే శాశ్వతంగా లేపేయాలని అనుకున్నాం అని ఆది అంటాడు. ఒరే చండాలుడా అని ఆదిని తోసేస్తుంది మహా. కత్తితో వీళ్ళు నాన్నని పొడిచినప్పుడు జైలుకు పంపించి ఉంటే ఈరోజు ఇలా ఉండేవాడివా? నీ ఈ బతుకు వాళ్ళు పెట్టిన భిక్షరా? వదిన మొహం చూసి నేను ఊరుకున్నా, నా మొహం చూసి వీళ్ళు ఊరుకున్నారు. వాళ్ళ స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా? వాళ్ళ కాళ్ళు గోటికి కూడా సరిపోవు మీరు అని మహా అంటూ ఉంటుంది. మధ్యలో లలిత ఎంట్రీ ఇస్తే, నువ్వసలు మాట్లాడకమ్మా, ఆడదానిలో అమ్మతనం ఉంటుందని వీళ్ళు అనుకుంటారు. నిన్ను చూస్తే వాళ్ళకి ఆ నమ్మకం పోతుంది. మొత్తం స్త్రీజాతికి నీ మీదే వీళ్ళకి అసహ్యం పుడుతుంది. ఆ ఇంట్లో అమ్మ లేకపోయినా అమ్మతనం అడుగడుగునా ఉంది. నీ కూతురుని మహారాణిలా చూసుకున్నారు, నన్ను తులసి మొక్కలా చూసుకున్నారు. వాళ్ళ నాన్న నా దగ్గర పసివాళ్లా ఉంటాడు. ఈ పసివాడు కన్నాకి అమ్మనయ్యాను. వీళ్ళంతా ఎక్కడా, మీరెక్కడా? చీ అని మహా చెదిరించుకుంటూ ఉంటుంది. నేను మీ అమ్మని అని లలిత అంటే, నువ్వలా చెప్పుకోకు అని మహా ఫైర్ అవుతుంది. నిన్ను అమ్మ అని పిలిస్తే ఆఖరి క్షణం ఇదే. భర్త కొడుకులు తప్పు చేస్తే నువ్వు సర్దిద్దాల్సింది పోయి వాళ్ళతో కలిసిపోతావా? అసలు స్త్రీతనమే లేని నీలో అమ్మతనం ఉంటుందని ఎలా అనుకోవాలి? అందుకే ఇకపై నిన్ను అమ్మ అని పిలవను, మిస్సెస్ లలిత, వైఫ్ ఆఫ్ క్రూరత్వం అని మహా అంటుంది. చక్రి, నువ్వు పోలీసులకి ఫోన్ చేయి, చంపేందుకు ప్లాన్ చేశారని కంప్లైంట్ ఇవ్వండి. నేను సాక్ష్యం చెప్తా, వీళ్ల పొగరు అహంకారాన్ని అణగదొక్కేద్దాం అని మహా అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.